హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ ఆనియన్ దోశ వేస్తున్నాను. చూడండి, వెరైటీగా. ఫస్ట్ దోశ బ్యాటర్లో క్యారెట్ తురిమి వేయాలి. ఆనియన్ కూడా తురిమాను, సాల్ట్ వేసాను. వేసి సేమ్ దోశ ప్యాన్లా దోశ వేసినట్టే పోసుకోవాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచాలి దోశ పోసేటప్పుడు. అంతా స్ప్రెడ్ చేశాక 2 మినిట్స్ అలానే ఉంచి పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. బటర్ కూడా 1 టీ స్పూన్ వేసాను. అది ఆప్షనల్ అండి. మ్యాక్సిమం అయితే ఆయిల్ స్ప్రెడ్ చేస్తాను. ఈరోజు బటర్ ఉంది కాబట్టి బటర్ కూడా వేసాను. చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో దోశ. చాలామంది దోశలు పోయడం రాదు, వైట్గా వస్తాయి అట్లు పోసినట్టే. నేనైతే హోటల్ లాగానే చేస్తానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, దోశ ఎంత బాగుందో. ఆరెంజ్ కలర్ వచ్చింది. చాలామందికి వైట్ కలర్ వచ్చేస్తుంది, మళ్ళీ దొడ్డు పోస్తారు. దోశ కూడా చాలామంది పోయరాదు. నేనైతే చాలా పల్చగా పోస్తాను. చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, దోశ రెడీ. ఇది చట్నీ లేకుండా కూడా తినచ్చు. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ ఉంటే మనము చాలా వెరైటీస్ చేయొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. అలానే 2-3 వేసాను.